నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు, ఆలయాల్లో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనితీరును తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మీడియా సమావేశంలో ఎంవీఐ వివేకానంద రెడ్డి వెల్లడి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర రోడ్లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర రోడ్డు, బిల్డింగ్ మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఇందలోయ్ మండలంలోని టోల్ ప్లాజా వద్ద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కిసాన్ కేత్ అధ్యక్షులు ముప్పు గంగారెడ్డి, డీసీసీ నాయకులు భాస్కర్ రెడ్డి, కంచెటి గంగాధర్, మునిపల్లి సాయిరెడ్డి, నల్లవెల్లి వెంకటరెడ్డి, అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు కలిసి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కోమటిరెడ్డి ఎదుట నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు మంత్రికి షాల్వాతో సత్కరించగా, పలువురు మెమెంటోతో సత్కరించారు. అనంతరం అక్కడి నుండి నిజామాబాద్ శివారు ప్రాంతంలోని కార్యక్రమానికి చేరుకున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అరసపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శనివారం సందర్శించి పనులను పరిశీలించారు. తరగతి గదులు, కిచెన్ షెడ్, నీటి సంపు తదితర చోట్ల కొనసాగుతున్న పనుల తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పనులను మాత్రమే చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అన్ని పాఠశాలలను సందర్శిస్తూ పనుల తీరును నిశితంగా పరిశీలించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ను ఆదేశించారు. పాఠశాలలు తెరుచుకునే సమయం నాటికి అన్ని పనులు పూర్తి చేయించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించాలని, పనులకు ఆటంకాలు ఏర్పడకుండా చూడాలన్నారు. ప్రతి పాఠశాలలో నీటి వసతి, టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండాలని, బడి ఆవరణను శుభ్రం చేయించాలని అన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్యాట్ల హనుమాన్ ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కమిటీ గౌరవ అధ్యక్షులు నాగేష్ శర్మ మాట్లాడుతూ, పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్యాట్ల హనుమాన్ ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్యామ్ మనోహర్, కార్యదర్శి సతీష్, కోశాధికారి నరేందర్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఈరోజు హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మాకు సహకరించిన అన్నదాత అయినటువంటి ధన్పాల్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి, వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన నూతన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ, వారు ఇంకా భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని
ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ జిల్లా సిపి ఆదేశాల మేరకు పోలీస్, ఆర్టీఏ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, పూర్తిగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలు, రిజిస్ట్రేషన్ కాని వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపినట్లయితే వారి తల్లిదండ్రులపై చర్యలు తప్పవని సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాలపై చర్యలు తప్పవని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని సూచించారు. రాంగ్ సైడ్లో పార్క్ చేయడం ఒకటి, షాప్స్, మాల్స్ ముందర రోడ్డుని పూర్తిగా ఆక్రమిస్తూ అట్లాంటి వాటి పార్కింగ్ చేస్తున్నారు. దానివల్ల రోడ్ మార్జిన్ తగ్గి వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అట్లా పార్క్ చేసిన చోట అది హోటల్ కానీ, దాబా కానీ, రెస్టారెంట్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లలో ఎవరైతే పార్క్ చేస్తారో వాళ్ళ యజమానుల పైన, వాటికి సంబంధించిన హోటల్ యజమానులు, ఆ ప్లేస్ యొక్క యజమాని పైన, అలాగే వాహనదారుని పైన, ఇద్దరి పైన కూడా కేసులు బుక్ చేసి వాటికి సేఫ్ ప్యాసేజ్, ఇతర వాహనదారులందరికీ కూడా రోడ్ యూజర్స్కి సేఫ్ ప్యాసేజ్ ఉండే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టబోతున్నాం. ఇది పోలీస్ శాఖ మరియు ఆర్టీఏ శాఖ ఇద్దరు కలిసి చేయబోతున్నారు. కాబట్టి వాహనదారులకి అందరికీ ఒక సూచన, విజ్ఞప్తి, దయచేసి మీరు ఈరోజే మీ వాహనాన్ని ఒకసారి తనిఖీ చేసుకోండి. మీ వాహనం కండిషను ప్లస్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, రెండవది మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారా లేదా. ఇప్పుడు మోటార్ సైకిల్కి అయితే మనము ఇన్సూరెన్సు, ఆర్సీ బుక్ మరియు నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికేట్ విధిగా ఉండాలి. సో కాబట్టి ఇవి ఉన్నాయా లేవా ఈరోజే చెక్ చేసుకోండి. ఒకవేళ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోనట్లయితే ఆన్లైన్లో వెళ్ళి, ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ సేవలు ఏ సేవలకైనా కూడా ఆర్టీఏ యొక్క అన్ని సేవలు మీకు అన్ని కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. టీ యాప్ ఫోలియో అని ఒక యాప్ ఉంది. అందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు నింపి అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్కి కొన్ని సందర్భాల్లో మాత్రమే రావాల్సి ఉంటుంది, ఫోటో దిగాల్సిన సందర్భంలో. వాటికి కూడా ఇప్పుడు మీరు టెస్ట్లకు వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. అదర్వైజ్ మీరు రిన్యువల్స్ ఇట్లాంటివి ట్రాన్స్ఫర్స్ చేసుకోవాలంటే ఫోటో కూడా మీరు అదే యాప్లో దిగవచ్చు. సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళకండి, ఎవరికి ఎటువంటి అనవసరపు డబ్బులు ఇవ్వకండి. కార్యాలయానికి నేరుగా వచ్చి మీరు సేవల్ని పొందవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తారు. ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో కళాశాల అడ్మిషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల లెక్చరర్లు ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చేర్పించాలని అన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ కనకమహాలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దేవరాం, పీడి గంగాధర్, లెక్చరర్లు తదితరులున్నారు. 24-25వ అకాడమిక్ సంవత్సరానికి గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ నుంచి ఆహ్వానం ఇస్తున్నాము. ఈ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టల్ కూడా కాలేజ్కి అటాచ్ అయ్యే ఉంది. పిల్లలకి సేఫ్టీ ఉంటుంది. పక్కనే బిల్డింగ్కి అటాచ్ అయ్యే హాస్టల్ ఉంది. అందులో అందరూ చేరొచ్చు. దూరము ప్రయాణం చేసేటువంటి అవసరం ఉండదు. వేరే ఊళ్ళో వాళ్ళు లోకల్గానే హాయిగా ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి వస్తాయి. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులంతా కూడా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు విద్యార్థులని సరి అయినటువంటి పద్ధతిలో గైడ్ చేయడంలో నిష్ణాతులు. మా కాలేజ్ నుంచి స్టేట్ ర్యాంక్ వచ్చినటువంటి ఒక సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అందరూ పిల్లలందరినీ మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవడానికి బాలికలంతా కూడా 10th పాస్ అయిన వాళ్ళు ఇక్కడ చేరి తమ ఉజ్వల భవిష్యత్తుని ఏర్పరచుకోగలరు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా విత్తనాల దుకాణాల్లో తనిఖీలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారని, అధికారులు రైతులను దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాలు ఉన్న షాపులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా జీలుగు విత్తనాలు పంపిణీ చేయాలని, రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వాలే ఆదుకోవాలని, నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతే రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంది. కాబట్టి అట్లాంటి సమస్యలు లేకుండా విత్తనాలు ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే రైతులందరూ కూడా సీజన్ ప్రారంభమైంది కాబట్టి తీసుకెళ్ళి లేట్ అవుతుందని చెప్పేసి తీసుకెళ్లే ప్రయత్నం రైతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే అవకాశంగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి రైతు వ్యాపారులు, మన విత్తన వ్యాపారులు బోగస్ నాణ్యమైనటువంటి విత్తనాలు కాకుండా మరి నాణ్యత లేనటువంటి విత్తనాలను ఈరోజు సరఫరా చేస్తున్నారు. అధికారులు కూడా తూతూ మంత్రం కాకుండా వారిపైన శాఖపరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అట్లా తూతూ మంత్రంగా చేస్తే రేపు భవిష్యత్తులో రైతాంగంతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద నెలకొన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పెద్ద హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ హనుమాన్ జన్మదినోత్సవం ఎంతో విశేషమైనదని చెప్పారు. అలాగే శ్రీ రామాలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జయంతి సందర్భంగా తడపాకల్లో ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ప్రత్యేకమైన పూజ జరగడం జరిగినది. భక్తులు వచ్చారు. వాళ్ళు వచ్చిన కార్యక్రమంతో స్వామివారికి ఆరతి ఇవ్వడం జరిగినది. అలాగే ఈరోజు పెద్దలు ఉంది కాబట్టి గంగాస్నానం చేసి భక్తులందరూ వచ్చేసి ఈ స్వామివారి దర్శించుకుంటారు. ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరికి ఎలాంటి కోరిక ఉన్నా కానీ మా ఆంజనేయ స్వామి తెలుస్తారు. ఇక్కడ అర్చకులు శ్రీనివాస్ పంతులు గారు కూడా ఉంటారు. వారు అర్జున పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ వచ్చేసి విశేష పాల్గొని ఈ కార్యక్రమం విడుదల చేశారు. 7వ రోజు సమ్మెలో భాగంగా నిజామాబాద్ నగర కేంద్రంలోని శేఖర్ గ్యాస్ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు హనుమంతు మాట్లాడుతూ 7 రోజులుగా సమ్మె చేస్తున్న యాజమాన్యం అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని, సమ్మెలో భాగంగా సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ డిఎస్ చౌహాన్ హైదరాబాద్కి మెయిల్ ద్వారా వినతి పత్రం పంపడం జరిగిందని, కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదన్నారు. యాజమాన్యం వేషాలకు పోకుండా కార్మిక నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సానుకూల వాతావరణంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళ దగ్గర తీసుకోండి, మేము ఏమి మాత్రం ఇవ్వము, మేము ఆటోలు పెట్టుకొని డీజిల్ పోసుకొని ఇవన్నీ చేస్తున్నాము. నేను ఆయిల్ కంపెనీకి సేల్స్ ఆఫీసర్, ఏరియా సేల్స్ ఆఫీసర్ కానీ మిగతా ఉన్నతాధికారులకు కొట్లాడుతున్నాను. మాకు ఎంత ఇవ్వాలి? ఆయిల్ కంపెనీ గైడెన్స్ ప్రకారము ఈరోజు వచ్చేసి 2023 ఒప్పంద ప్రకారము ₹33.43 డెలివరీ ఛార్జెస్ అని క్లియర్గా ఒక ఇంస్ట్రక్షన్స్ ఉన్నాయి. అది ఇవ్వకుండా పబ్లిక్ మీద మీరు వెళ్ళేసి తీసుకోండి, అది అక్కడ మీరు ఓవర్ ఛార్జెస్ చెప్పేసి ఈ సందర్భంగా యజమాని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటి, ఆయిల్ కంపెనీ ఇచ్చే ఏదైతే ఉందో అది పూర్తిగా. గీరెడ్డి ప్రమీలాదేవి లేని లోటు గీరెడ్డి కుటుంబానికి తీరని లోటని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నిజామాబాద్ నగర శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన గీరెడ్డి ప్రమీలాదేవి పెద్ద కర్మ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మొదట గీరెడ్డి రామరెడ్డి కుటుంబ సభ్యులు, కొడుకులు, కోడళ్లు రాజు, నీరజారెడ్డి, యశ్వంత్, సుజాతారెడ్డి, కూతుళ్లు, అల్లుళ్లు సుజన, నాగేష్, తుమ్మల సునీత, రవి, బద్దం, మనుమరాలు, మనుమల్లు, అర్చన, అభిషేక్, అనూష, నితిన్, రేవంత్, అశ్విన్, రమ్య, నిత్య తదితరులు పాల్గొని గీరెడ్డి ప్రమీలాదేవి చిత్రపటానికి పువ్వులతో నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిలతో పాటు వారి బంధుమిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి గీరెడ్డి ప్రమీలాదేవి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
మాట్లాడుతూ ప్రమీలాదేవి జ్ఞాపకాలు చిరస్థాయిలో నిలిచిపోయి ఉంటాయని ఆమె పంచిపెట్టిన ప్రేమ ఆప్యాయతలకు మంత్రి గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా అంకుల్కి ధైర్యాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ రాజాకు అలాగే యశ్వంత్కు వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని ఆమె జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోవాలని ఆమె హైదరాబాద్కు ఎప్పుడు వచ్చినా. ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గీరెడ్డి రామరెడ్డి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. జీవితకాల వరకుగా ఉండి సేవలు అందించింది. మరి వారు వాళ్ళ ముందుగా స్వర్గస్థులు కావటం బాధకరం. ఈ రోజున వాళ్ళ భగవంతుడి ఒక నిర్ణయాన్ని వరకు కూడా కాలం చేయడం మనం కోరుకునేదల్లా శాంతి చేకూరాలని. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గీరెడ్డి ప్రమీలాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ సందర్భంగా రాజురెడ్డి మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ రోజు అంత్యక్రియలో పాల్గొని ఈ రోజు పెద్ద కర్మ కార్యక్రమానికి వచ్చిన తన తల్లికి నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వితిన్ 2 days ఒక 50,000 మంది దాన్ని చూసి దాని మీద కామెంట్ చేశారు వరల్డ్ వైడ్. సో దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ మదర్స్ లవ్. అది అందరికీ ఇట్స్ ఎ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ టు లూజ్ ఎ పేరెంట్ ఆర్ ఎ గ్రాండ్ పేరెంట్. అండ్ ఆల్సో తల్లి ప్రేమను మించింది ఏది లేదంటారు. అది ఆ విధంగా తప్పకుండా మా అమ్మ కూడా అలాగే ఉంది పిల్లలతోని గ్రాండ్ చిల్డ్రన్తోని. కానీ మా అమ్మలో ఒక ప్రత్యేకత ఏమిటంటే రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో జరిపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అవతరణ దినోత్సవం కావడంతో వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆహ్వానించారు. ఈ క్రమంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని గాంధీ భవన్ వర్గాలు స్పష్టత ఇచ్చారు. అనారోగ్యం, ఎండల కారణంగా వైద్యులు చేసిన సూచనల మేరకు ఆమె తన షెడ్యూల్ విజిట్ ను రద్దు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని వినిపించనున్నారు. ఆ మెసేజ్ ను పరేడ్ గ్రౌండ్స్ వేదిక మీదుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఆమె తన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఉత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా సోనియా గాంధీకి వివరించి ఆహ్వానించారు. ఆమె కూడా సానుకూలంగా స్పందిస్తూ వస్తానని హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆమె అనారోగ్యం దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ట భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 276 ట్రేబులు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8:30 ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో, అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారని వివరించారు. పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో, వీకర్ సెక్షన్ ఏరియాస్లో, వనరబుల్ ఏరియాస్లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్. Obviously, loudspeakers are not permitted. All Kalyan Mandapalu, marriage halls,
కమ్యూనిటీ హాల్స్, వేరెవర్ జనరల్గా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బయట వాళ్ళు వచ్చి కొంత ఉంటారు. సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్, సో దే ఆర్ expected to leave by 4 o'clock and 6 o'clock respectively. మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాము, ఇట్లాంటి అన్ని ప్లేసెస్, లాడ్జెస్, గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి, అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి, ఎందుకు ఉన్నారు చూసుకోవాలి. సో నోబడీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్. బార్డర్ ఏరియాలో చెక్ పోస్ట్స్ ఇంకా కొంత అలర్ట్నెస్లో ఉంటుంది, సో దట్ నో మటీరియల్ ఈజ్ ఫౌండ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్. ఎస్పెషలీ లారీస్, commercial goods vehicles will be checked for movement of this type of illicit things. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అసలు టీఆర్ఎస్ పార్టీ కనిపించదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అవుతుందని అన్నారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పడం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే జరిగాయన్నారు. గొర్రెల పథకంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంటుతో సహా 12 పార్లమెంటు స్థానాల్లో తాము గెలుస్తామని, కాంగ్రెస్ వేవ్తో మా నేతలు గెలుస్తారని జోసెన్ చెప్పారు. రాబోయే 10 ఏళ్లు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రాజముద్రపై అన్ని పార్టీల నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్లో అందరూ రావులే అని, సీఎం కేసీఆర్ మానవత్వం లేదని, ఆవిర్భావం వేడుకలకు కేసీఆర్ను ఆహ్వానించామని, వస్తారా రారా అన్నది ఆయన విఘ్నతకే వదిలేస్తామని చెప్పారు. జూన్లో అన్ని జిల్లాల్లో మంత్రులు పర్యటిస్తామని, అభివృద్ధిపై వరుసగా సమీక్షలు ఉంటాయన్నారు. బీజేపీ జూటా పార్టీ అని, మోదీ ప్రధానిగా చేసిన అభివృద్ధి చెప్పకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల్లో ప్రచారం చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాబింగ్లో పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారని చెప్పారు. ఎంతో మంది లోపలికి వెళ్తారు అన్నది త్వరలో తెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశవీను, సీనియర్ నాయకులు గడుగు గంగాధర్ తదితరులు ఉన్నారు. జీవితం నడుపుతూ రైతు నాయకుడిగా ప్రజా సమస్యల కోసం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్న నాయకునికి మోడీ వేవ్ కానీ ఏ వేవ్ లేకుండా ప్రజల వేవ్తోని, కాంగ్రెస్ వేవ్తోని, మా నాయకుల కష్టంతో తప్పకుండా గెలుస్తాడని నమ్మకం ఉంది. 9 నుంచి అంటే ఇవాళ రాత్రి 7 గంటలకు ఎగ్జిట్ పోల్ వస్తుంది. ఎగ్జిట్ పోల్ కంటే ముందే మాకు కూడా కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే 35 ఏళ్ళకి రాజకీయాలు ఉన్నాం కాబట్టి. అన్ని పార్లమెంట్ ఇస్తే తప్పకుండా 9 నుంచి 13 సీట్లు కానీ 12 సీట్లు కానీ ఒక సీటు అటో ఇటో తప్పకుండా గెలవబోతున్నాం. దీనికి కష్టపడ్డ మా నాయకులకు, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో నిజామాబాద్లో తక్కువ వచ్చినా తప్పకుండా రాబో కాలంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి నిజామాబాద్లో ఉన్న పెండింగ్ సమస్యలు, షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి. జిల్లాలోని హనుమాన్ ఆలయాల్లో పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. నగరంలోని గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో పెద్ద హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం స్వామినః అష్టోత్తర పూజా కింకర్మ గణేశ సంకల్ప్యా. నగరంలోని నీరుకొండ హనుమాన్ ఆలయంలో పెద్ద హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అది పంతులు చెప్పిన విధంగా అందరూ సుఖ సంచాలన ఉండాలని మేము కోరుకుంటూ, ఈ 4 నెలలు ఎండాకాలము చాలా ఇబ్బంది పెట్టింది. మేము భగవంతుని కోరుకున్నాము, వచ్చే వర్షాకాలంలో కూడా అది ఎట్లా ఎండ కొట్టిందో అదే వర్షం కూడా పడాలని మేము భక్తుల కోరికలను నెరవేర్చామని భగవంతుని మేము కమిటీ ద్వారా మేము కోరుకున్నాము. రాబోయే ఆషాఢ మాసము, శ్రావణ మాసము ఇక్కడ పెద్ద కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా పాడి రైతులతో పలువురు అధికారులు సమావేశమై పాల ఉత్పత్తుల గురించి సూచనలు, సలహాలు చేశారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో వైద్యులు కూడా పాల ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం పాల ఉత్పత్తి చాలా తగ్గిందని, దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనైతే
కేంద్రీకృతమై ఉందని అన్నారు. పాడి అభివృద్ధిని ప్రోత్సహిస్తే ఆరోగ్యాలు బాగుండడమే కాకుండా అధికంగా కుటుంబాలు బాగుపడతాయన్నారు. సేంద్రియ పాడి పెంపకంపై ప్రభుత్వం కూడా అధిక ప్రచారం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సదస్సు సమన్వయకర్త కరటూరి పాపారావు, వివేకానందరెడ్డి, జనార్దన్ రెడ్డి, సతీష్ తదితరులు ఉన్నారు. గ్రామానికి విచ్చేసిన రాజరత్నం గారికి మా తరఫున, మా గ్రామస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఈ జీతాపురం విలేజ్ని చోటు చేసి ఇటువంటి అవేర్నెస్ క్యాంప్ పెట్టి ఈ పాల ఉత్పత్తి సంబంధించి కానీ పాలకి మనం ఆర్గానిక్లు వెళ్తే ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది ఆరోగ్యపరంగా అలాగే రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి మా అందరికీ విషయాలు అవగాహన చేసినందుకు మా గ్రామస్తులకు మాకు తెలియపరిచినందుకు మా తరఫున, మా గ్రామస్తుల తరఫున సార్కి మరియు వాళ్ళు వాహన చోదకులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. నియమ నిబంధనలు పాటించకుంటే భారీగా జరిమానాలు వేస్తున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసు, రవాణా శాఖ అధికారులు కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వచ్చే వారం నుంచి తనిఖీలు మొదలుపెట్టనున్నారు. నిబంధనలు పాటించిన వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోయినా, తారుమారు చేసినా, సక్రమంగా లేకపోయినా కేసులు నమోదు చేయడంతో వాహనాలను సీజ్ చేయనున్నారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టనున్నారు. సెకండ్ హ్యాండ్లో బండి కొని ఓనర్షిప్ మార్చుకోకపోతే చర్యలు తీసుకోనున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానికి కేసు నమోదు చేయనున్నారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్లో నడిపిన భారీగా జరిమానాలు విధించనున్నారు. అలాగే హైవేలపై అనుమతి లేని స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేసినట్లయితే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు యాజమాన్యాలపై కేసు నమోదు చేయనున్నారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు, ఆలయాల్లో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనితీరును తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మీడియా సమావేశంలో ఎంవీఐ వివేకానంద రెడ్డి వెల్లడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.